కాశీగారా? అవును. కాశీ బాబాయ్ ఏమైపోయావు? మిమ్మల్ని నమ్ముకున్నందుకు ఏమైనా అయిపోతాను రా. అసలు ఎక్కడ చెప్పా. ఈ బస్ స్టేజ్ లో దీని మించి విజయవాడ నాన్ స్టాప్ బస్ మీద పడ్డా నేను విజయవాడలో దిగాను. బస్సు మీద దొర్లి ఒళ్ళంతా పులిసిపోయింది కదా అని 2 రోజులు రెస్ట్ తీసుకుని ఆ తర్వాత ఏదైనా పని చూసుకోవచ్చని హోటల్లో రూమ్ తీసుకున్నాను. ఆ తర్వాత కథ మామూలే. హోటల్లో బిల్లు కట్టలేదని హోటల్ వాళ్ళు నన్ను తనడానికి వచ్చారు. హైదరాబాద్ రండి రా, అక్కడ మా వాళ్ళు ఉన్నారు, మీ డబ్బు మీ మొహాలు పడతారు అని చెప్పా. కాశీ డబ్బులు రెడీయా? ఈడెవడా? నా పాలిట నక్షత్రం. డబ్బులు వసూలు చేసుకున్నామని హోటల్ ఓనర్ వీడిని నాతో పంపించాడు. డబ్బులు ఇచ్చే మీరు ఎంత స్పీడ్ గా డబ్బులు ఇస్తే అంత స్పీడ్ గా పరిగెత్తి వెళ్ళిపోతాం. ఏంటి ఈ కాళ్ళతోనే? బాబాయ్ ఇప్పుడు మేము చాలా అర్జెంట్ పని మీద చెన్నై వెళ్తున్నాం, అంతా వచ్చిన తర్వాత మాట్లాడుకుంటాం. వదిలితే మీరు మిస్ అయిపోతారు. చెన్నై అయినా చంద్రమండలం అయినా మీతోటే వస్తాం. విషయం ఏంటో చెప్పు. ముందు తర్వాత వివరంగా చెప్తాను. ఎక్కు. స్వామి వినాయక, అదేంటో నేను డ్యూటీలో సిన్సియర్ గా ఉంటున్న ప్రతిసారి ఏదో ఒకటి రివర్స్ అయ్యి సస్పెన్షన్ ఆర్డర్స్ వస్తున్నాయి స్వామి. 6 నెలల సస్పెన్షన్ తర్వాత ఫ్రెష్ గా డ్యూటీలో జాయిన్ అవుతున్నాను. ఈసారి సస్పెండ్ అయితే తమిళనాడు నుంచి నెల్లూరు బార్డర్ కూడా రావద్దని వార్నింగ్ ఇచ్చింది మా ఆవిడ. స్వామి ఈ నిశ్చితార్థంలో సీఎం గారు నా పనితనం చూసి ప్రమోషన్ ఇచ్చేటట్టు ఆశీర్వదించు స్వామి. ఓం విఘ్నేశ్వర. అదిగో సీఎం గారు ఇల్లు, రండి. మేము గాయత్రి కోసం వచ్చామండి. సీఎం గారు అమ్మాయి గాయత్రి. ఆవిడ మాకు ఫ్రెండ్. వెళ్ళపోకూడదు, వెళ్ళేపంగా. అమ్మాయి గారి కోసం వచ్చామండి. మీరు తెలుగు? ఓ మీరు తెలుగు వారేనా? ఏం లేదండి, అమ్మాయి గారిని ఒకసారి కలిసి వెళ్దామని. అపాయింట్మెంట్ ఉందా? లేదు, అమృతాంజనం ఉంది. కావాలా? జోక్లా? నువ్వు నోరు మీద. ఒకసారి సీఎం గారు అమ్మాయిని కలిసి వెళ్ళిపోతాం. సీఎం గారు అమ్మాయినే కాదు, పని అమ్మాయిని కూడా కలవడానికి లేదు. పని అమ్మాయికి మీకు అంత అండర్స్టాండింగ్ ఉందా? ఏం కూర్చోరా? మీ తుపాకులు మా దగ్గర పని చెయ్యవు. అరచేతిని అడ్డు పెట్టి అరుణోదయం ఆపలేరు. అరెస్టులను సాగించి ప్రజాశక్తిని అడ్డలేరు. అయ్యి బాబాయ్, వీళ్ళెవరు తీవ్రవాద భాష మాట్లాడుతున్నారు? కొంపదీసి వీళ్ళు నార్మల్ డ్రెస్ లో ఉన్న నక్సలైట్స్ కాదు కదా? ఎలాగైనా సరేరా, గాయత్రిని కలవకుండా వెళ్లే ప్రసక్తే లేదు. కరెక్టేరా, కానీ ఎలాగా? అదే ఆలోచిస్తున్నాను. అవునరా, వెళ్ళి అరగంట అయింది. కాచిగడ్డ ఎక్కడికి వెళ్ళారు? ఇంకెక్కడికి వెళ్తారా? ఏ మందు కొట్టానుకో పోయి ఉంటారు. ఏం జరిగింది చెప్పండి సార్. నా మటుకునే ఇలా డీసెంట్ గా నడుచుకుంటూ వెళ్తుంటే కొంటే పక్క తప్పరా అంటే మాట్లాడతాను కదా. చూడండి సార్, సాటి తెలుగు వాళ్ళని కూడా చూడకుండా ఎలా గొడవ చేస్తున్నారు. దారోదమని చెప్పండి. సీఎం గారింటికి ఫర్నిచర్ తీసుకెళ్ళాలి. టైం అయింది సార్. సీఎం నీతో పని ఉంది. పదా, నీతో కూడా నాకు పని ఉందా? ఆడితో నీకు పని ఉంది. యారప్ప నీங்க என்ன இருக்க வண்டிలా? సీఎం గారింటికి ఫర్నిచర్ తెచ్చి ఆంధ్ర నుంచి. ఓ, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందిలే. పోనండి. అవును, ఈ మొహాన్ని ఇంతకు ముందు ఎక్కడ చూసినట్టుంది. ఆ ఛాన్సే లేదు సార్. మేము పుట్టిన తర్వాత తమిళనాడు రావడం ఇదే మొదటిసారి. ఈ వాయిస్ కూడా ఎక్కడ విన్నట్టుంది. విన్నా సార్. ఎక్కడ? ఇప్పుడు నేను మాట్లాడాను కదా. ఫర్నిచర్ లోన్ అన్లోడ్ చేయాలా? లేట్ అయిందంటే సీఎం గారి దగ్గర నుంచి మీకే రిస్క్. ఓకే, ఓపెన్. ఏమే ఇదంతా తీసుకుపోతా ఉండారు? పెళ్ళయ్యాక అమ్మాయికి అబ్బాయికి కావాల్సిన ఫర్నిచర్. మనం వచ్చింది సీఎం ఇంటికి. అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఓవర్ యాక్టింగ్ చేయకూడదు. ఇదే ఓవర్ యాక్టింగ్ అంటే. ఎవరికి మన మీద అనుమానం రాకూడదు. ఇదిగా మా మీద మీకు ఏమన్నా అనుమానం వచ్చిందా? ఫర్నిచర్ ఎక్కడ పెట్టాలి అడుగుతున్నాడు. என்ன சொல்றீங்க? తెలీదా? వెళ్ళిపోండి. రైట్, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. గాయత్రిని ఎత్తడానికి తల వైపు వెళ్దాం. రే, నువ్వు అటెళ్ళు. మరి నువ్వు ఎటు వెళ్తావు? నేను ఇటు వెళ్తాను. నువ్వు వెళ్ళు. ఇప్పుడు మనం తాగినట్టు ఎవరికి తెలియదు కాబట్టి స్టడీగా ఉండండి.
వర్క్ ఇంపార్టెంట్. నువ్వు ఇటే. నువ్వు ఇటే. నేను ఇటే. పెళ్లికిచ్చిన పేరెంట్ వాళ్ళు. ఎవరయ్యా నువ్వు? కాశీ 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 కాశీ. ఎవడో చపాతీలు కాలుస్తున్నాడు. పిండి సరిగ్గా కలపలేదు. బ్యాట్ కుక్. ఎవరండి మీరు? 1 గంటలో 40 కేజీల పిండిని చపాతీలు చేసిన 40 మసేనుండి రా. ఏంట్రా ఇది చపాతీయా? ఇది లపాతీరా? చపాతీ అంటే ఇదిగో ఇలా పిచ్చి ఇక్కడ పెట్టి. ఫింగర్ చిప్స్ రెడీయా? ఫింగర్ చిప్సా? 1 సెకండ్ లో రెడీ. ఏమిటండి ఇది? ఏంట్రా ఏమైందిరా? నేనే ఫింగర్ చిప్స్. ఇది చేటు సరిగ్గా చేతకాట్లేదు. అప్పుడే తాగేసావా? ఎప్పుడో తాగేది. ఏంటండి? వచ్చిన పని మానేసి గొడవ ఏంట్రా? తాగను. నిన్ను- తాగనని చెప్తాను కదా. పట్టుకెళ్ళు. ల్యాండ్ పెట్టేస్తాండి. నువ్వు ఇక్కడ కూడా వచ్చావా? ఏయ్! ఎవరు బుద్ధి లేదు, కళ్ళు కనిపించట్లా? రాస్కెల్. చెప్ప నువ్వు కూడా తాగేసావా? తాగి బాత్రూమ్ లో గడవ చేస్తావంటరా? ఇది ఏ సినిమా? ఈ ఫర్నిచర్ గ్యాంగ్ లోపలికి వచ్చి చాలా సేపు అయింది, ఇంతవరకు బయటికి రాలేదు. ఎక్కడున్నారబ్బా? ఏయ్, సార్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు సార్, అది సెక్యూరిటీ వాళ్ళు ఉండాల్సింది ఇక్కడ కాదు, బయట. వెళ్ళు. ఎస్ సార్. ఇది ఆ ఎలక కాదురా, తమిళనాడు ఎలక. నన్ను మోసం చేయకురా. అయ్యే కళ్ళు, అదే ముక్కు, అయ్యే మీసాలు, ఆ నోటితోనే నా పాస్పోర్ట్ తినేసిందిరా. నన్ను మోసం చేయలేరు. రే గట్టిగా రోజు. రే దాని గెటప్ వేరు, దీని గెటప్ వేరు. ఒరే నేను మా రేసల్లో వచ్చాను, అది కూడా మా రేసల్లో వచ్చిందిరా. బాగా ఎక్కింది. రే ఎలక రూమ్ లో ఉంది పదా. ఒరే దాన్ని చంపబోతున్నా లోపల ఉంది పదా. చంపేద్దాన్ని. చంపేసి ఇటు లోపల ఒరే నువ్వు ఇటు ఇంకో దారు ఉందా? నువ్వు పదరా చెప్తాను. ఇది సీఎం ఇల్లురా, ఎక్స్ట్రా చేస్తే కొంపలు మురుగుతాయి. మీ ముగ్గురు ఒకసారి కూర్చోండి, నేను గాయత్రి ఎక్కడ ఉందో చూస్తాను. నేను చచ్చిపోయాను అనుకున్నారా? నిద్రపోతుందేమో. ఏం చేస్తున్నారా ఇక్కడ? ఫర్నిచర్ తెచ్చడం అయిపోయింది కదా, వెళ్ళిపోండి. అలాగే సార్. బాగుందా? అమ్మో వీళ్ళు నిజంగానే తీవ్రవాదుల్లో ఉన్నారా దేవుడోయ్. వీళ్ళని లోపలికి పంపించింది నేనే. ఆ విషయం తెలిస్తే నా ఉద్యోగం ఊడిపోద్ది. వీళ్ళని ఎలాగైనా చచ్చినట్టు పట్టుకొని తినాలి. ఏంట్రా ఇది? నేను బయటకు వెళ్ళమన్నానా? ఇక్కడికి వచ్చి నా కాళ్ళ మీద పడతావేంటి? అది మీ ఆశీర్వాదం కోసం వచ్చాను సార్. నన్ను బ్లెస్ చేయండి సార్. బ్లెస్ చేయండి సార్. బాబా చూడండి.
దొరికారా నా కొండెల్లారా. ఇప్పుడు ఎలా తప్పించుకుంటారో చూస్తాను రా. ఎక్కడికి పోతారా? సార్ నేను నాకు దైవంతో సమానం సార్. మళ్ళీ ఒకసారి ఆశీర్వదించండి సార్. చెప్ప ఎన్నా చివరికి పాప పెద్ద పెద్ద మీసాలున్న నలుగురు బూచోళ్ళు ఇటేమని వెళ్ళారా? ఎట్టెళ్ళారు? ఈసారి తప్పించుకోలేరా? ఏంటగా? ఓ బయట కూడా పెట్టారా? సార్ సార్ అయ్య బాబాయ్ మీ కాళ్ళు పట్టుకుంటారు సార్. నన్ను చేసి సార్ ఇదొక్కసారి ఆస్తులు తింటాడు సార్. సార్ 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 నేను డిస్మిస్ చేస్తున్నాను. వీళ్ళు లాక్కెళ్ళండి. ఎందుకులే సార్, వాళ్ళు ఎందుకు? నా బతుకు నాకు తెలుసు సార్. నేను ఎలా నెల్లూరు వెళ్ళి నా భార్యతో కాపురం చేసే అదృష్టం నాకు లేదు సార్. గాయత్రి, గాయత్రి, గోపి నువ్విక్కడ ఎలా ఉన్నావు? నువ్వెలా ఉన్నావు? నేను హ్యాపీగానే ఉన్నాను. మా కోసం నీకు ఇష్టం లేని జీవితంలోకి మళ్ళీ వచ్చావని నాకు తెలుసు. నువ్వు మాకు బ్యాంక్ గ్యారంటీగా ఇచ్చిన 5 లక్షలు ఇది మీ నాన్నగారికి తిరిగి ఇచ్చేసి ఈ పంజరంలోంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో. మన పరిచయం, మన స్నేహం, ఆ అల్లరి అంతా ఒక అందమైన అనుభవంగా ఉండనివ్వు. దాన్ని డబ్బుతో ముడిపెట్టద్దు. తీసుకో. నువ్వెప్పుడు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. దానికోసం నేనేం చేయడానికైనా సిద్ధమే. ఏమైనా చేస్తావా? చెప్పు, ఏం కావాలన్నా చేస్తాను. నన్ను నీతో తీసుకెళ్ళిపో. అవును గోపి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఆనందంగా గడిపిన రోజులు మీతోనే, మీ బస్లోనే, ఈ మేడల్లో కాదు. ఎన్ని కష్టాలున్నా ఆడుతూ పాడుతూ సరదాగా ఉంటే మీతో కలిసాకే లైఫ్ మీద నాకు ఇంట్రెస్ట్ కలిగింది. మిమ్మల్ని వదిలి వెళ్ళబుద్ధి కాలేదు. కానీ మీరు జీవితంలో పైకెదగాలని నేను తిరిగి వచ్చేసాను. ఇక్కడికి వచ్చాకే తెలిసింది నువ్వు లేకుండా నేను ఉండలేనని. గోపి, వర్షం కురిసిన రోజు రాత్రి నువ్వు చెప్పిన మాటలు నేను మర్చిపోలేదు. దానికి ఇప్పుడు జవాబు చెప్తున్నాను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ప్లీజ్ నన్ను నీతో తీసుకెళ్ళిపో. అది కాదు నేను చెప్పేది. డాడీ! నా కూతురు 1000 మందిలో ఒకటిగా కాకుండా 1000 మందికి ఒకటిగా ఉండాలని కోరుకున్నాను. సిటీలో ఎన్ని కాలేజీలున్నా నంబర్ 1 కాలేజీలో చేర్పించాను. ఎందుకు? నువ్వు గొప్పగా చదవాలని. నిన్ను పెళ్లాడటానికి ఎంతమంది క్యూలో ఉన్నా నీకోసం ఈ గొప్పింటి సంబంధం తీసుకొచ్చాను. ఎందుకు? నువ్వు గొప్పగా బతకాలని. కానీ నువ్వేం చేసావు? ఆఫ్టర్ ఆల్ ఈ ప్లాట్ఫామ్ గాని కోరుకుంటావా? నీకు సిగ్గుగా లేదు? పదవి కోసం కన్న కూతుర్ని బలిపెట్టే మీరు సిగ్గుపడాలి. సార్, నేను చెప్పేది విను సార్. నా కూతురునే ప్రేమించేంత గొప్పడురా. సార్, నేను గాయత్రిని కావాలనుకున్న మాట నిజమే. కానీ ఒక సీఎం కూతురుగా కాదు, ఆ దగ్గరికి వచ్చిన వాసంతిగా. మీ కూతురని తెలిసిన మరుక్షణమే తన మీద ఆశ చంపుకున్నాను. కానీ మీరు ఆమెకి ఇష్టం లేని పెళ్లి చేసి ఇలా- ఏంట్రా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? సార్, నా మాట వినండి సార్. నేను చెప్పేది నేను వినేది. సార్, నేను చెప్పేది వినండి సార్. వదిలేమని చెప్పు డాడీ. సార్, నేను గోపి! 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 నాన్న, గోపిని వదిలేమని చెప్పు నాన్న. నాన్న, గోపిని వదిలేమని చెప్పు నాన్న. నువ్వేం చెప్పినా చేస్తాను. ప్లీజ్ నాన్న, చెప్పు నాన్న. ప్లీజ్ నాన్న.
గోపి వాడి ముందు కాబోయే ముగ్గున్నే కొడతావా? ఛీ, నువ్వు మొగుడు వేసరా ఏయ్! పోరా. చూసావా నాన్న, చూడు, అది ఎవరితోనో 10 రోజుల పాటు పులుకొచ్చింది నాన్న అంటే 10 మందితో తిరిగినా పర్వాలేదు, చూసి చున్నట్టు పో అన్నావు. చెడిపోయిందంతా మనకెందుకులే అంటే పతివ్రతం చేసుకుంటే పరవస్తుందా, మనలాంటి వాళ్ళకి ఇవన్నీ మామూలేనన్నావు. ఇప్పుడు ఇది 10 మందిలో వీటి కోసం నన్ను కొట్టింది. రేపు పెళ్ళయ్యాక వీటితో లేచిపోతున్న గ్యారంటీ ఏంటి? ఇది నాకు నచ్చింది, కానీ దీనికి వాడు నచ్చాడే, అందుకే వీడు బ్రతకూడదు. రేయ్! క్షమించండి సార్, మీరు గొప్పవాళ్ళు. మీకు తెలిసిన పెద్ద పెద్ద విషయాలు నాకు తెలియవు. కూతుర్ని గొప్ప కాలేజీలో చేర్పించకపోతే ఆమె చదివే పాడవుతుంది, కానీ మంచి కుటుంబంలో కోడలుగా పంపించకపోతే జీవితమే నాశనం అయిపోతుంది సార్. అడిగినంత డబ్బు, కోరినన్ని కార్లు, కావలసిన డ్రెస్సులు ఇవ్వడం కాదు సార్, వాటితో పాటు కొంత ప్రేమను కూడా పంచాలి. వీడు పెళ్లి కాకముందే మీ అమ్మాయి మీద ఇన్ని నిందలేశాడు. పెళ్ళయ్యాక ఆమె జీవితం ఏమవుతుందో ఒకసారి ఆలోచించాడు సార్. ఆఫ్టర్ ఆల్ ప్లాట్ఫామ్ గాని నాకిచ్చి పెళ్లి చేయమంటలేదు. ఇలాంటి మృగానికి కాకుండా ఒక మంచి మనిషికిచ్చి చేయమంటున్నాను. నాయకుడిగా కోట్ల మంది మనసుల్లో ఉండే మీరు తండ్రిగా కన్న కూతురి మనసులో కొంచెం చోటు సంపాదించుకోండి సార్. గోపి! నాన్న, నన్ను వదిలిపెట్టండి నాన్న. నాన్న, ప్లీజ్ నాన్న, నన్ను వదిలిపెట్టు నాన్న. నేను వెళ్తాను నాన్న, ప్లీజ్ నాన్న. నాన్న, ప్లీజ్ నాన్న, నన్ను వదిలిపెట్టు నాన్న. నాన్న, నన్ను పెట్టండి ప్లీజ్. నేను గోపితో వెళ్ళిపోతాను నాన్న, ప్లీజ్. నాన్న, మనం వెళ్ళిపోతున్నా నాన్న. నన్ను గోపితో వెళ్ళనివ్వండి నాన్న, ప్లీజ్. నాన్న, మనం వెళ్ళిపోతున్నా నాన్న. నాన్న. వెళ్ళమ్మా, వెళ్ళు, వెళ్ళమ్మా. నీకు ఇష్టమైన అతని దగ్గరికి వెళ్ళు. గోపి! ఓ